పడిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే సుమారుగా సంవత్సరం కాలంగా ఆయన చాలా దూరంగా ఉంటున్నారు యాక్టివ్ పాలిటిక్స్ కి. ప్రజాక్షేత్రంలో కూడా కనిపించడం లేదు. సుమారుగా 4-5 నెలల నుంచి కూడా చాలా తీవ్రమైన అనారోగ్య బారిన పడిపోయి ఆయన నియోజకవర్గ సమస్యలు కూడా ఇంటి నుంచి చక్కదిద్దుతున్నారు. యాక్టివ్గా పాలిటిక్స్లో లేరు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో ఆయన ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ రోజు ఆయన తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురవడంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. అయితే కాసేపట్లోనే మాగంటి హెల్త్ పైన అప్డేట్స్ అందించే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ని ఏఐజీ హాస్పిటల్ వైద్యులు ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే హాస్పిటల్కి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మరి ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నారు. 2014లో టీడీపీ తరఫున మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు 2014, 2018, 2023 3 సార్లు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పరిపాలించారు ఆయన. సో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా తెలుస్తోంది. ఏఐజీ ఆసుపత్రి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా ఇస్తారు. పెట్రిషా, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత అస్వస్థత గురించి తెలుస్తోంది. ఏడాది పాటుగా ఆయన అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. 4-5 నెలల నుంచి కూడా ఎట్టి కూడా బయటికి రాకుండా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నియోజకవర్గ సమస్యలపైన కూడా కేవలం ఆయన ఇంటి నుంచే అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచే ఆ నియోజకవర్గ సమస్యలు కూడా పరిష్కారం చూపుతున్నారు. చాలా తక్కువ మంది నాయకులను కలుస్తున్నారు. ముఖ్య అనుచరులకు మాత్రమే ఆయన భేటీ అవుతున్నారు. సో ప్రజెంట్ ఆయన హెల్త్ విషయం పైన కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. అటు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, తన అనుచరులు కానివ్వండి, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే ఏఐజీ హాస్పిటల్ డాక్టర్స్ ఆయనకు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. సో అసలు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఏంటి అనేది మాత్రం డాక్టర్లు చాలా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతంగా చికిత్స తీసుకున్నారు ఆయన. సో ఈ రోజు తీవ్రమైన అస్వస్థతకు గురవడం కారణంగానే మాగంటి గోపీనాథ్ని హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో ఏఐజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ సుమారుగా ఏడాది కాలం పాటుగా ఆయన తీవ్రమైనటువంటి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ మనకు అందులోని సమాచారం మేరకు డయాలసిస్ కూడా తీసుకుంటున్నారు. సో చాలా రోజుల పాటుగా డయాలసిస్ కూడా తీసుకున్నారు ఆయన ఆరోగ్యం క్షీణించింది. గతంలో మాదిరిగా అంత యాక్టివ్గా ప్రజల్లోకి రావడం లేదు. సో అంత ఈజీగా ప్రజల్ని కలిసే అవకాశం కూడా లేదు. ఎవరైనా నియోజకవర్గ సమస్యల గురించి అడ్రస్ చేస్తే వారందరినీ కూడా ముఖ్య నాయకుల్ని, తమ అనుచరుల్ని ఇంటికి మాత్రం పిలిపించుకొని ఇంట్లోనే ఆ సమస్యల్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం మాగంటి గోపీనాథ్ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో అస్వస్థత గురవడంతోనే తాజాగా గచ్చిబౌలి హాస్పిటల్ చేర్పించినట్టు తెలుస్తోంది. చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన పరిస్థితి విషమించినట్టుగా సమాచారంతో వైద్యులు ఇంకా ఆయన హెల్త్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. మరి కాసేపట్లోనే హెల్త్ అప్డేట్స్ అందించే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనబడుతోంది. హరీష్ రావు అక్కడికి చేరుకోవడం, బీఆర్ఎస్ పార్టీ నేతలు చేరుకోవడం కాస్త ఆసక్తి రేపుతోంది, పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. మాగంటి గోపీనాథ్ 3 సార్లు 2014, 2018, 2023 3 సార్లు కూడా ఏకతాటిగా వరుసగా గెలిచిన నేత. సో చాలామంది హేమాహిములు తనని పోటీ పడాలని చూశారు, కానీ ఎవరు కూడా అక్కడ నిలబడలేకపోయారు. 2014 నుంచి ఆయన 2014 టీడీపీ నుంచి మొట్టమొదటిసారిగా పోటీ చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ 2023లో కూడా పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. ఏడాది పాటుగా ఆయన ఇంటికే పరిమితమైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 1983 నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నట్టు వస్తున్నారు ఆయన. విద్యార్థి నేతగా, ఆ తర్వాత యువజన విభాగానికి సంబంధించి కీలక బాధ్యతలు ఆయన తీసుకున్నారు. ఆ తర్వాత హుడా చైర్మన్గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ కూడా పనిచేశారు. సో ప్రస్తుతానికి ఆయన 3 సార్లు ఏకతాటిగా ఓటమెరుగని నేతగా జూబ్లీహిల్స్ని పరిపాలిస్తూ వస్తున్నారు. మాగంటి గోపీనాథ్ హెల్త్ పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. సో హరీష్ రావు ఏఐజీ హాస్పిటల్ చేరుకున్నారు. వైద్యులు ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ని చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్య బారిన పడిపోయి